వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మొన్న నిర్భయ, నిన్న దిశ, నేడు మరో అభాగ్యురాలు కామాంధుడి పైశాచికత్వానికి బలైపోయింది. ఏ మాత్రం భయం లేకుండా పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. అందంగా ముస్తాబై అమ్మాయిలని ఆకర్షించి వారిపై అఘాయిత్యం చేయడమే అతని పని. అసలు పూణేలో ఏం జరిగింది? ఆ హిస్టరీ చీటర్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? వాచ్ ది స్టోరీ. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఘోరం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోనే ఆగి ఉన్న ఆర్టీసీ బస్లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. రద్దీగా ఉండే బస్టాండ్ పక్కనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండిపడుతున్నాయి. దీంతో ఈ అత్యాచార ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పూణేలోని నిత్యం రద్దీగా ఉండే సర్వగేట్ బస్టాండ్ లో ఈ ఘటన జరిగింది. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన ఓ మహిళ పూణేలోని ఇళ్లల్లో పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ఉన్న సర్వగేట్ బస్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలోనే ఆమెను గమనించిన దత్తాత్రేయ రామ్దాస్ అక్కడికి వెళ్లి ఆ మహిళను అక్క అని పిలిచి మరీ బస్ ముందుందంటూ తీసుకెళ్లాడు. అక్కడంతా చీకటిగా ఉండగా బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని, అందుకే లైట్ ఆన్ చేయలేదని మహిళను నమ్మించాడు. దీంతో అది నమ్మిన మహిళ బస్ ఎక్కగానే వెంటనే లోపలికి చేరుకున్న ఆ వ్యక్తి డోర్ వేసి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం తర్వాత బయటికి వచ్చి మరో బస్ ఎక్కిన ఆ మహిళ తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తన స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అనంతరం బాధితురాలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడు 36 ఏళ్ల దత్తాత్రేయ రామ్దాస్ గా గుర్తించారు. గతంలో దత్తాత్రేయ రామ్దాస్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతన్ని పట్టుకునేందుకు 8 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ రామ్దాస్ ను పట్టుకునేందుకు 500 మంది పోలీసులు, 400 మంది గ్రామస్తులు, డాగ్ స్క్వాడ్స్, డ్రోన్స్ ఇలా అన్నింటినీ బరిలోకి దింపారు. 75 గంటల పాటు నిరంతర చేజింగ్ వల్ల ఎట్టకేలకు నిందితుడిని గురువారం అర్ధరాత్రి దాటాక పట్టుకున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఒక ఆడబిడ్డకు ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నేరస్తుడికి ఉరిశిక్ష వేయడమే సరైందని పేర్కొన్నారు. ఆ వ్యవహారాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పూణే పోలీస్ కమిషనర్ కు అజిత్ పవార్ ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూణేలో శాంతి భద్రతలు క్షీణించాయని, రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డాయి. మహారాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించడంలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించాయి. ప్రమాదం జరిగిన బస్టాప్ వద్ద శివసేన నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇలాంటి దారుణం జరిగిందని, చట్టం పట్ల కొందరికి భయం లేకుండా పోయిందని పేర్కొన్నాయి. మహిళకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదని, పూణేలో నేరాలను అరికట్టడంలో హోంశాఖ విఫలమైందని ఎన్సీపీ ఆరోపించింది. పోలీసులు కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తుండగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిందితుడు అందంగా ముస్తాబై వచ్చి అమ్మాయిల కోసం బస్టాండ్ల వెంట తిరిగాడని గుర్తించారు. 4-5 రోజులుగా ఇలా అమ్మాయిలను అత్యాచారం చేసేందుకు చూస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కావాలనే అందంగా ముస్తాబై ఇన్షర్ట్ వేసుకుని మరి పలు బస్టాండ్ల వెంట తిరిగాడని మంత్రి యోగేష్ కదమ్యే వెల్లడించారు. అత్యాచారం చేయడమే లక్ష్యంగా అమ్మాయిల వేట సాగించాడని వివరించారు. ఎదుటి వారిని ఆకర్షించేందుకు అందంగా ముస్తాబయ్యాడని తాము భావిస్తున్నట్టుగా తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే అనేక కేసులున్నాయని, 2019 నుంచి అతడు బెయిల్ మీద ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
36 దత్తాత్రేయ రామదాస్ గడిను అరెస్ట్ చేసిన తీరు సినిమాను తలపించింది. వందల మంది పోలీసులు గాలిస్తున్నా దొరకని దత్తాత్రేయను ఆకలి దాహార్తి పట్టించాయి. బంధువుల ఇంటికి వెళ్లి నీరు అన్నం కావాలని దత్తాత్రేయ అడగ్గా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విడుదల చేసిన ఫోటోను వార్తల్లో చూసి దత్తాత్రేయనే నిందితుడని బంధువులు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం యువతిపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు తప్పించుకొని తన స్వగ్రామం షిరూర్కు వెళ్లిపోయాడు. దత్తాత్రేయ అక్కడే ఉన్నాడని అనుమానించిన పోలీసులు షిరూర్కు చేరుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. 13 బృందాల్లోని దాదాపు 100 మంది పోలీసులు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్ టీంలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. చెరుకు తోటలో నక్కాడన్న అనుమానంతో తోటలను డ్రోన్లు, జాగిలాలతో జల్లెడపట్టారు. అయితే నిందితుడు దొరకలేదు. రాత్రి 10:30 గంటల సమయంలో నిందితుడు తన బంధువింటికి వెళ్లాడు. అక్కడ మంచినీరు, అన్నం అడగ్గా వారొక బాటిల్లో నీరు తెచ్చిచ్చారు. నిందితుడు కూడా తానొక పెద్ద తప్పు చేశానని, పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్టు వారికి చెప్పినట్టు సమాచారం. బంధువులిచ్చిన సమాచారంతో అక్కడకు వెళ్లేలోపే దత్తాత్రేయ తప్పించుకున్నాడు. నిందితుడి చొక్కాను గుర్తించిన పోలీసులు దాని జాగిలాలకు వాసన చూపించారు. అవి దగ్గరలో ఉన్న చెరుకు తోట వద్దకు పరుగులు తీశాయి. అక్కడే దత్తాత్రేయ దొరికిపోయాడు. రాత్రి 2 గంటలకు అతన్ని పూణేకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో నిందితుడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నేర స్వభావం కలవాడని, పలు చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. టాక్సీ నడుపుతూ నగలతో కనిపించిన వృద్ధులను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీలు చేసేవాడని చెప్పారు. 2019లో ఓ నేరం చేసి జైలు శిక్ష అనుభవించి బెయిల్పై అతడు బయట ఉన్నట్టు తెలిపారు. మనం ఏం మారం? కొత్తగా తెచ్చిన చట్టాల వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది? వికసిత భారత్ అంటే అర్థమేంటి? ఎన్ని చట్టాలు తెచ్చినా, విధానాలు మార్చినా చివరికి ఆడవారికి మాత్రం కన్నీరే మిగులుతుంది. అఘాయిత్యాలు, అరాచకాలతో నలిగిపోతుంది. అమ్మ కడుపులో తప్ప ఆడపిల్లకు మరెక్కడా రక్షణ లేదు అనే విధంగా నేటి సమాజం తయారైంది.